ఆదివారం జరిగినటువంటి ఘటనపై ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ప్రజా సంఘాలను ఆశ్రయించారు. వడ్డీ వ్యాపారస్తుల బాధితులైనటువంటి దీప, అదేవిధంగా రుక్కు, అదేవిధంగా హిందూ, వీళ్ళందరూ కూడా ఈరోజు నిర్మలమ్మ అనేటువంటి ఆమె దగ్గర నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి బాధితులు వీళ్ళందరూ కూడా మా భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని ఆశ్రయించారు. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వ అధికారులు ఇలా వడ్డీ వ్యాపారస్తులను ప్రోత్సహిస్తున్నారా అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే 30 మంది దాడి చేస్తే దానిపైన ఎటువంటి గట్టి వార్నింగ్ వాళ్ళకి ఇవ్వకపోగా తిరిగి బాధితులపైనే కేసు రిటర్న్ కంప్లైంట్ పెట్టడం అనేటువంటిది రేణిగుంట పోలీసు వారు చేసినటువంటిది కరెక్ట్ కాదని భవన నిర్మాణ కార్మిక సంఘంగా ఖండిస్తున్నాం. అలాగే ఒక నిర్మలమ్మే కాదు, ఈ రేణిగుంట మండలంలో కరకంబాడి పంచాయతీలో ఎవరైతే అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలను, కూలీలను, అదేవిధంగా పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరిపైన ప్రభుత్వ అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి దారుణాలు ఇలాంటి దాడులు ఎక్కడ జరగకుండా చూసుకోవాలని చెప్పి ప్రధానంగా భవన నిర్మాణ కార్మికంగా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.